కైకలూరులో కారు బీభత్సం సృష్టించింది. పల్లెవాడ వద్ద పంట కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. కారులోని తండ్రి కూతురు ఇద్దరికి కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యే వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. కాలువలోని కారుని బయటకు తీసి స్థానికులు దాన్ని మళ్ళీ బయట తీయడం జరిగింది. సో మెడికల్ టెస్ట్ల కోసం ఏలూరుకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులు పశ్చిమ గోదావరి జిల్లా వెంప గ్రామానికి చెందినటువంటి వారిగా గుర్తించారు. ఓ ఇద్దరు తండ్రి కూతుర్లు ఓ కారులో ఇటు ఏలూరు వైపుగా వెళ్తూ ఉన్నారు. మెడికల్ టెస్ట్ల కోసం ఏలూరు వైపుగా వెళ్తున్న క్రమంలో ఆ కారు కాస్త కాలువలోకి దూసుకెళ్ళింది. ఆ విజువల్స్లో మనం చూస్తున్నాం. సో పంట కాలువలోకి ఆ కారు దూసుకెళ్ళిన ఆ ఎక్స్క్లూజివ్ విజువల్ మీకు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సో అక్కడ ఇద్దరు తండ్రి కూతురు ఇద్దరిని కూడా వెంటనే బయటకు తీశారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆ కారుని కూడా బయటకు తీశారు స్థానికులు. సో అదొక పంట కాలువ పూర్తిగా పచ్చని గడ్డితో నిండిపోయింది. సో అటువైపు రోడ్డు మరి అందులోకి ఎలా వెళ్ళింది, వేగంగా వెళ్ళి కంట్రోల్ తప్పిందా లేదంటే ఇంకేదైనా ప్రమాదం జరిగిందో తెలియదు. కానీ సడన్గా ఆ కాలువలోకి దూసుకురావడంతో ఆ ఇద్దరు కూడా కారులోనే చిక్కుకున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో రెడ్ కలర్ కనిపిస్తుంది చూడండి. ఎగ్జాక్ట్గా ఆ తండ్రి కూతురు ఇద్దరు కూడా ఆ కారులోనే చిక్కుకుపోయారు. సో డోర్ తీస్తే నీళ్ళని లోపలికి వచ్చేస్తే ఆల్మోస్ట్ వాళ్ళు నీళ్ళు లోపలికి వచ్చేసాయి. కానీ డోర్ తీస్తే మునిగిపోతానేమో అని చెప్పేటువంటి భయం కూడా వాళ్ళ బహుశా ఉండి ఉంటుంది. సో వాళ్ళు తీయలేకపోయారు. ఆ తర్వాత కొద్ది సేపటి తర్వాత స్థానికులు గమనించి ఆ కారులో చిక్కున్న వారిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. సో ఆ కారును కూడా బయటికి తీశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు. మనోజ్, ఏం జరిగింది అసలు? ఆ కారులోకి ఎలా వెళ్ళింది? పక్కనే రోడ్డు కనబడుతోంది ఇక్కడ ఫోటోలో వీడియోలో చూస్తూ ఉంటే. సో రోడ్డుపై ఉండాల్సిన కారు లోపలికి ఎలా వచ్చింది? వేగంగా వెళ్ళి స్పీడ్ నియంత్రించలేక జంపు కొట్టిందా? ఏం జరిగింది? థ్యాంక్ యూ మనోజ్. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరం సమీపంలో ఉన్న వెంప గ్రామానికి చెందిన తండ్రి కుమార్తెలు ఈ రోజు మెడికల్ టెస్టుల కోసం ఏలూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తన కుమార్తెకు సంబంధించి కొన్ని టెస్టులు చేయించాల్సిన నేపథ్యంలో తన తండ్రి కారులో తన కూతుర్ని ఏలూరు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. అయితే ఒక అరగంటలో ఏలూరు చేరుకుంటానని అనుకునే సమయంలోనే దాదాపు ఈ ఘటన జరిగింది. కైకలూరు మండలం పల్లెవాడ వద్ద. అయితే ఈ పల్లెవాడ ప్రమాదం ఏదైతే జరిగిందో ఆ ప్రాంతం వద్ద మలుపు ఉండడంతో పాటు ఉదయాన్నే వీరు వెళ్తున్న సమయంలో కాస్త మంచు తీవ్రత కూడా ఈ రోజు ఎక్కువగా ఉండడంతో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అంతేకాకుండా మంచు తీవ్రతతో పాటు కాస్త అతి వేగం కూడా ఈ ప్రమాదానికి కారణం అన్నట్లు తెలుస్తుంది. ఒక్కసారిగా ఈ మలుపు తిప్పే క్రమంలో ఒకసారిగా కారు అదుపు తప్పి పక్కన ఉన్న పంట కాలంలోకి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే బోల్తా కొట్టనప్పటికీ కూడా కంట్రోల్ చేయలేకపోయారు ఎవరైతే కారు నడుపుతున్న వ్యక్తి ఉన్నారో. కంట్రోల్ చేయలేక ఒక్కసారిగా పంట కాలువలోకి పెట్టేయడంతో ఒక్కసారిగా పంట కాలువలోకి దూసుకెళ్లిపోయింది. అదంతా కూడా గుర్రపు డెక్కతో ఉండడంతో అక్కడ స్థానికులు ఒక్కసారిగా ఈ దృశ్యాన్ని స్థానికంగా చూసిన వారందరూ కూడా అక్కడికి వెళ్లి ఆ కారుని బయటికి తీసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా డోర్లన్నీ కూడా లాక్ అవడంతో కాస్త ఇద్దరిని కూడా బయటికి తీసేందుకు ఇబ్బందులకు గురయ్యారు. పూర్తి స్థాయిలో ఎవరైతే తండ్రి ఉన్నాడో తాను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు కారులోంచి. వెంటనే ఎవరైతే కుమార్తె ఉందో తనను బయటికి తీశారు. అప్పటికే ఆమెకు పూర్తిగా కూడా కంటి దగ్గరతో పాటు ఇతర ప్రాంతాల్లో తీవ్ర గాయాలు పాలవడంతో తీవ్ర రక్తస్రావం కూడా అయింది. వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న తండ్రి కూతురులను ఇద్దరిని కూడా కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే 108 ద్వారా తీసుకెళ్లారు. వెంటనే తీసుకెళ్లిన తర్వాత తండ్రికి సంబంధించి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణం ఉదయాన్నే మంచుతో పాటు అతివేగం కూడా కారణమని తెలుస్తుంది. ఈ వెంప గ్రామానికి చెందిన ఈ తండ్రి కూతుళ్ళు గత 2 నెలలుగా మెడికల్ టెస్టుల కోసం వెళ్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ రోజు అపాయింట్మెంట్ ఉండడంతో అక్కడికి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇదంతా కూడా కైకలూరు మండలం పల్లెవాడ వద్ద అయితే జరిగింది. అదుపు తప్పడంతో పాటు అతివేగం మరియు మంచు ఈ మూడు కారణాలతో ఈ విధంగా జరిగింది. అయితే ఒక అరగంటలోనే ఏలూరు చేరుకుంటున్నారు అనగా ఈ ప్రమాదం అయితే జరిగింది. ప్రస్తుతం కుమార్తె పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ తండ్రి పరిస్థితి మాత్రం కాస్త ఆందోళనకరంగా ఉందంటూ అక్కడ స్థానికులు చెప్తున్నారు. హుటాహుటిన ఇద్దరిని కూడా కైకలూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి కాస్త తండ్రిది విషమించడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం ఆయనకు ట్రీట్మెంట్ అయితే అందుతుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ మనోజ్. సో పశ్చిమ గోదావరి జిల్లా వెంప గ్రామానికి సంబంధించినటువంటి ఆ తండ్రికి ఇద్దరు కూడా మెడికల్ టెస్ట్లో భాగంగా కూతురు తీసుకొని ఏలూరు వైపుగా వెళ్తున్నాడు. అయితే కైకలూరు దగ్గర ఈ కారు బీభత్సం సృష్టించింది. డైరెక్ట్గా పంట పొలాలకు దూసుకువెళ్ళింది. సో వేగమే కారణం అన్నట్టుగా తెలుస్తోంది. వేగం ఇతరత్ర కారణాలు ఏమున్నాయో
సో ప్రస్తుతానికి ఆ కారు మాత్రం పంట కాలులోకి దూసుకువెళ్ళింది. ఆ కారులో ఉన్నటువంటి తండ్రి కూతురు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ ఇద్దరు కూడా ఆసుపత్రి తరలించారు. అక్కడ స్థానికులు ఆ కారును బయట తీసే ప్రయత్నం చేశారు. ఒకసారి సంఘటన స్థలంలో ఎక్కడైతే కారు పంట కాలులోకి దూసుకువెళ్ళిందో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, స్థానికులు ఆ కారును బయట తీసే క్రమంలో ఎటువంటి హడావిడి నెలకొంది, ఒకసారి ఆ విజువల్ చూద్దాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. ఏలూరు జిల్లా కైకలూరులో కారు బీభత్సం సృష్టించింది. పల్లెవాడ వద్ద పంట కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. కారులోని తండ్రి కూతురు ఇద్దరికి కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యే వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. కాలువలోని కారుని బయటకు తీసి స్థానికులు దాన్ని మళ్ళీ బయట తీయడం జరిగింది. సో మెడికల్ టెస్ట్ల కోసం ఏలూరుకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులు పశ్చిమ గోదావరి జిల్లా వెంప గ్రామానికి చెందినటువంటి వారిగా గుర్తించారు. ఓ ఇద్దరు తండ్రి కూతుర్లు ఓ కారులో ఇటు ఏలూరు వైపుగా వెళ్తూ ఉన్నారు. మెడికల్ టెస్ట్ల కోసం ఏలూరు వైపుగా వెళ్తున్న క్రమంలో ఆ కారు కాస్త కాలువలోకి దూసుకెళ్ళింది. ఆ విజువల్స్లో మనం చూస్తున్నాం. సో పంట కాలువలోకి ఆ కారు దూసుకెళ్ళిన ఆ ఎక్స్క్లూజివ్ విజువల్ మీకు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సో అక్కడ ఇద్దరు తండ్రి కూతురు ఇద్దరిని కూడా వెంటనే బయటకు తీశారు. ఇద్దరిని ఆసుపత్రి తరలించారు. ఆ తర్వాత ఆ కారుని కూడా బయటకు తీశారు స్థానికులు. సో అదొక పంట కాలువ పూర్తిగా పచ్చని గడ్డితో నిండిపోయింది. సో అటువైపు రోడ్డు మరి అందులోకి ఎలా వెళ్ళింది, వేగంగా వెళ్ళి కంట్రోల్ తప్పిందా లేదంటే ఇంకేదైనా ప్రమాదం జరిగిందో తెలియదు. కానీ సడన్గా ఆ కాలువలోకి దూసుకురావడంతో ఆ ఇద్దరు కూడా కారులోనే చిక్కుకున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో రెడ్ కలర్ కనిపిస్తుంది చూడండి. ఎగ్జాక్ట్గా ఆ తండ్రి కూతురు ఇద్దరు కూడా ఆ కారులోనే చిక్కుకుపోయారు. సో డోర్ తీస్తే నీళ్ళని లోపలికి వచ్చేస్తే ఆల్మోస్ట్ నీళ్ళు లోపలికి వచ్చేసాయి. కానీ డోర్ తీస్తే మునిగిపోతానేమో అని చెప్పేటువంటి భయం కూడా వాళ్ళలో బహుశా ఉండి ఉంటుంది. సో వాళ్ళు తీయలేకపోయారు. ఆ తర్వాత కొద్ది సేపటి తర్వాత స్థానికులు గమనించి ఆ కారులో చిక్కున్న వారిని బయటికి తీసి ఆసుపత్రి తరలించారు. సో ఆ కారును కూడా బయటికి తీశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు. మనోజ్, ఏం జరిగింది అసలు? ఆ కారులోకి ఎలా వెళ్ళింది? పక్కనే రోడ్డు కనబడుతోంది ఇక్కడ ఫోటోలో వీడియోలో చూస్తూ ఉంటే. సో రోడ్డుపై ఉండాల్సిన కారు లోపలికి ఎలా వచ్చింది? వేగంగా వెళ్ళి స్పీడ్ నియంత్రించలేక జంపు కొట్టిందా? ఏం జరిగింది? థ్యాంక్ యూ మనోజ్. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరం సమీపంలో ఉన్న వెంప గ్రామానికి చెందిన తండ్రి కుమార్తెలు ఈ రోజు మెడికల్ టెస్టుల కోసం ఏలూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తన కుమార్తెకు సంబంధించి కొన్ని టెస్టులు చేయించాల్సిన నేపథ్యంలో తన తండ్రి కారులో తన కూతుర్ని ఏలూరు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. అయితే ఒక అరగంటలో ఏలూరు చేరుకుంటానని అనుకునే సమయంలోనే దాదాపు ఈ ఘటన జరిగింది. కైకులూరు మండలం పల్లెవాడ వద్ద. అయితే ఈ పల్లెవాడ ప్రమాదం ఏదైతే జరిగిందో ఆ ప్రాంతం వద్ద మలుపు ఉండడంతో పాటు ఉదయాన్నే వీరు వెళ్తున్న సమయంలో కాస్త మంచు తీవ్రత కూడా ఈ రోజు ఎక్కువగా ఉండడంతో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అంతేకాకుండా మంచు తీవ్రతతో పాటు కాస్త అతి వేగం కూడా ఈ ప్రమాదానికి కారణం అన్నట్లు తెలుస్తుంది. ఒక్కసారిగా ఈ మలుపు తిప్పే క్రమంలో ఒక్కసారిగా కారు అదుపు తప్పి పక్కన ఉన్న పంట కాలంలోకి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే బోల్తా కొట్టినప్పటికీ కూడా కంట్రోల్ చేయలేకపోయారు ఎవరైతే కారు నడుపుతున్న వ్యక్తి ఉన్నారో. కంట్రోల్ చేయలేక ఒక్కసారిగా పంట కాలువలోకి పెట్టేయడంతో ఒక్కసారిగా పంట కాలువలోకి దూసుకెళ్లిపోయింది. అదంతా కూడా గుర్రపు టెక్కతో ఉండడంతో అక్కడ స్థానికులు ఒక్కసారిగా ఈ దృశ్యాన్ని స్థానికంగా చూసిన వారందరూ కూడా అక్కడికి వెళ్లి ఆ కారుని బయటికి తీసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా డోర్లన్నీ కూడా చేయలేక ఒక్కసారిగా పంట కాలువలోకి పెట్టేయడంతో ఒక్కసారిగా పంట కాలువలోకి దూసుకెళ్లిపోయింది. అదంతా కూడా గుర్రపు టెక్కతో ఉండడంతో అక్కడ స్థానికులు ఒక్కసారిగా ఈ
దృశ్యాన్ని స్థానికంగా చూసిన వారందరూ కూడా అక్కడికి వెళ్లి ఆ కారుని బయటికి తీసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా డోర్లన్నీ కూడా లాక్ అవడంతో కాస్త ఇద్దరిని కూడా బయటికి తీసేందుకు ఇబ్బందులకు గురయ్యారు. పూర్తి స్థాయిలో ఎవరైతే తండ్రి ఉన్నాడో తాను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు కారులోంచి. వెంటనే ఎవరైతే కుమార్తె ఉందో తనను బయటికి తీశారు. అప్పటికే ఆమెకు పూర్తిగా కూడా కంటి దగ్గరతో పాటు ఇతర ప్రాంతాల్లో తీవ్ర గాయాలు పాలవడంతో తీవ్ర రక్తస్రావం కూడా అయింది. వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న తండ్రి కూతురులను ఇద్దరిని కూడా కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే 108 ద్వారా తీసుకెళ్లారు. వెంటనే తీసుకెళ్లిన తర్వాత తండ్రికి సంబంధించి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణం ఉదయాన్నే మంచుతో పాటు అతివేగం కూడా కారణమని తెలుస్తుంది. ఈ వెంప గ్రామానికి చెందిన ఈ తండ్రి కూతుళ్ళు గత 2 నెలలుగా మెడికల్ టెస్టుల కోసం వెళ్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ రోజు అపాయింట్మెంట్ ఉండడంతో అక్కడికి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇదంతా కూడా కైకలూరు మండలం పల్లెవాడ వద్ద అయితే జరిగింది. అదుపు తప్పడంతో పాటు అతివేగం మరియు మంచు ఈ మూడు కారణాలతో ఈ విధంగా జరిగింది. అయితే ఒక అరగంటలోనే ఏలూరు చేరుకుంటున్నారు అనగా ఈ ప్రమాదం అయితే జరిగింది. ప్రస్తుతం కుమార్తె పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ తండ్రి పరిస్థితి మాత్రం కాస్త ఆందోళనకరంగా ఉందంటూ అక్కడ స్థానికులు చెప్తున్నారు. హుటాహుటిన ఇద్దరిని కూడా కైకలూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి కాస్త తండ్రిది విషమించడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం ఆయనకు ట్రీట్మెంట్ అయితే అందుతుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ మనోజ్. సో పశ్చిమ గోదావరి జిల్లా వెంప గ్రామానికి సంబంధించినటువంటి ఆ తండ్రి ఇద్దరు కూడా మెడికల్ టెస్ట్లో భాగంగా కూతురు తీసుకొని ఏలూరు వైపుగా వెళ్తున్నాడు. అయితే కైకలూరు దగ్గర ఈ కారు బీభత్సం సృష్టించింది. డైరెక్ట్గా పంట పొలాలకు దూసుకువెళ్ళింది. సో వేగమే కారణం అన్నట్టు తెలుస్తోంది. వేగం ఇతరత్ర కారణాలు ఏమున్నాయో సో ప్రస్తుతానికి ఆ కారు మాత్రం పంట కాళ్ళలోకి దూసుకువెళ్ళింది. ఆ కారులో ఉన్నటువంటి తండ్రి కూతురు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ ఇద్దరిని కూడా ఆసుపత్రి తరలించారు. అక్కడ స్థానికులు ఆ కారును బయట తీసే ప్రయత్నం చేశారు. ఒకసారి సంఘటన స్థలంలో ఎక్కడైతే కారు పంట కాళ్ళలోకి దూసుకువెళ్ళిందో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, స్థానికులు ఆ కారును బయట తీసే క్రమంలో ఎటువంటి హడావిడి నెలకొంది, ఒకసారి విజువల్ చూద్దాం.